ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించినప్పుడు ప్రపంచ యుద్ధాల పూర్వకాలంలో వస్తుసేవల వ్యాపారం స్వేచ్ఛగా జరిగి స్వర్ణ ప్రమాణాల అమలు వల్ల ప్రపంచ వాణిజ్యం సజీవంగా నడిచింది. కానీ ప్రపంచ యుద్ధాల అనంతకాలంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొన్ని విషమ పరిస్థితులు ఏర్పడి స్వర్ణ ప్రమాణ వ్యవస్థ అంతరించి పేపర్ కరెన్సీ వ్యవస్థ ఆవిర్భవించడంతో విశ్వసనీయత సమస్య చెలరేగి దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించింది. మహామాంద్య పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడం కోసం ప్రపంచ యుద్ధాల అనంతరం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆవిర్భవించాయి. కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సారథ్యంలో వివిధ దేశాల స్వేచ్ఛా వాణిజ్యాన్ని వీడి పూర్తి రక్షణాత్మక వ్యాపారాలకు వాణిజ్య నియంత్రణల అమలు సర్వసాధారణమైంది. ఈ రక్షణాత్మక వ్యాపార విధానాల వల్ల అంతర్జాతీయ వ్యాపార స్థాయి ఆశించినంత మేరకు పెరగలేకపోయింది. ప్రచ్ఛన్న యుద్ధం వాతావరణం అంతరించడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 1980 దశకంలో నుంచి వాణిజ్య సరళీకరణ ధోరణులు ప్రపంచవ్యాప్తంగా ఆరంభమయ్యాయి. 1990 దశకంలో వస్తుసేవల వాణిజ్యంతో పాటు మూలధన పెట్టుబడి ప్రవాహాల కదలికలు ప్రపంచ దేశాల మధ్య వేగవంతమయ్యాయి. ఈ పరిస్థితులన్నీ ప్రపంచ వాణిజ్య స్థాయి పెరుగుదలకు దోహదం చేశాయి. ఈ నేపథ్యంలో క్రమబద్ధమైన నియమబద్ధమైన ప్రపంచ వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం శాశ్వత ప్రాతిపదికన ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు ఆవశ్యకమైంది. 1995 జనవరి 1 నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ వాణిజ్యాన్ని క్రమబద్ధీకరించడానికి వివిధ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు అమలు చేయడానికి తగిన వాతావరణాన్ని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొల్పుతారు. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వ్యాపార విధానాలను తగ్గింపు చేసే స్వేచ్ఛా వాణిజ్య పరిస్థితులు నెలకొల్పడానికి కావలసిన వివిధ ఒప్పందాలను అమలు చేయడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచీకరణ ధోరణులు విశ్వవ్యాప్తంగా వేగవంతం చేస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనం ఈ పాఠ్యాంశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావం, దాని విధానాల అమలు తీరు గురించి తెలుసుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు. ప్రపంచ దేశాలలో స్వర్ణ ప్రమాణ అమల్లో ఉన్నప్పుడు అది అంతర్జాతీయ వ్యాపార, విదేశీ మారక పరిస్థితులను నియంత్రణ చేసేది. 1936 సంవత్సరంలో స్వర్ణ ప్రమాణం రద్దు అయిన తర్వాత ప్రపంచ దేశాల మధ్య ద్రవ్య వ్యాపార విషయంలో సమన్వయం లేకపోవడం వల్ల అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రతి దేశము సంకుచిత స్వార్థపర విధానాలతో ఎగుమతులను పెంచి దిగుమతులను నిర్బంధింప చేయడం, నియంత్రణలు విధించడంతో విదేశీ వ్యాపారం తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరీకరణ, ఆర్థిక వృద్ధికి గాను ప్రపంచ దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సహకారం పెంపొందించడానికి అంతర్జాతీయ సంస్థల స్థాపన అవసరమని ప్రపంచ దేశాలు గుర్తించి, అందువల్ల రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1944 సంవత్సరంలో జరిగిన బ్రెటన్ వుడ్స్ సమావేశంలో అంతర్జాతీయ ద్రవ్య సహకారానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF, యుద్ధంలో దెబ్బతున్న దేశాల పునర్నిర్మాణానికి అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకును IBRD అంటే ప్రపంచ బ్యాంకును, అంతర్జాతీయ వ్యాపారాన్ని విస్తరించడానికి గాను అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ITO నెలకొల్పడానికి ప్రపంచ దేశాల ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ప్రపంచ వ్యాపారంలో అత్యధిక భాగస్వామ్యం కలిగిన అమెరికా దేశ కాంగ్రెస్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ
ఏర్పాటుకు తన సమ్మతి తెలపకపోవడంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఏర్పడలేదు. దానికి బదులుగా 1947వ సంవత్సరంలో జెనీవాలో మొదటి టారిఫ్ చర్చా సమావేశంలో జరిగిన చర్చల ఆధారంగా చేసుకొని పన్నులు, వ్యాపారాలకు సంబంధించిన బహుళపక్ష సార్వత్రిక ఒప్పందం జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ గేట్ GATT ఏర్పడింది. ఈ పేరులో సూచిస్తున్నట్లుగా ఇది సుంకాలను, వ్యాపార అవరోధాలకు సంబంధించిన బహుళపక్ష ఒడంబడిక. GATTలో భారతదేశం సహా 23 దేశాలు ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. ఈ బహుళపక్ష ఒప్పందం మల్టీలేటరల్ ట్రీటీ 1948 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే GATT వ్యవస్థాపక సభ్య దేశాలైన 23 దేశాల్లో 12 దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కాక మిగతా 11 దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు కావడంతో దాన్ని సంపన్న దేశాల క్లబ్గా అభివర్ణించారు. బహుళపక్ష వ్యాపార చర్చల ద్వారా స్వేచ్ఛా వ్యాపారానికి కట్టుబడిన సంస్థ GATT. ఇది జెనీవా నగరంలో ముఖ్య కేంద్రంగా పనిచేసింది. అయితే GATTలో దేశాల సభ్యత్వం విస్తరించింది. 1994 నాటికి 118 దేశాలకు చేరింది. GATT సుంకాలు, వ్యాపార విషయాల గురించి కొన్ని ప్రాథమిక సూత్రాలను అమలుపరిచింది. అయినప్పటికీ GATT కేవలం వివిధ ప్రపంచ దేశాల మధ్య కుదిరిన బహుళపాక్షిక ఒడంబడిక మాత్రమే కావడంతో దానికి శాశ్వత ప్రాతిపదికతో కూడిన వ్యవస్థ లేకపోవడంతో GATT ఒప్పందాల అమలు విధానం GATT నిర్దేశించలేకపోయింది. అంతేకాక ఈ ఒప్పందాల అమలుపై ఉల్లంఘించిన సభ్య దేశాలపై GATT క్రమశిక్షణా చర్యలు తీసుకోలేని ఆసక్తికి గురి కాబడింది. GATT ఆధ్వర్యంలో 1947 నుంచి 1994 వరకు 8 సార్లు బహుళ పక్ష వ్యాపార సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మొదటి 6 సమావేశాలు కేవలం దిగుమతి సుంకాలకు సంబంధించినవి కాగా 7వ సమావేశంలో సుంకేతర వ్యాపార అవరోధాలు చర్చించడం జరిగింది. అయితే మొదట జరిగిన 7 సమావేశాలు చర్చలు విజయవంతంగా ముగిసినప్పటికీ 1986లో ఉరుగ్వే దేశం నందలి పెంటాడెల్ ఎస్టేట్లో జరిగిన 8వ సమావేశం ఇంతకు ముందు జరిగిన సమావేశాలన్నిటికీ భిన్నమైనదిగా చెప్పవచ్చు. గత సమావేశ చర్చలలో లేని ఎన్నో నూతన అంశాలు ఇందులో చేర్చడం జరిగింది. ఈ 8వ సమావేశంలో GATTలో ప్రారంభ దశలో లేనటువంటి వస్తు ప్రమాణాల గురించి, సేవల వ్యాపారం గురించి చర్చించడం జరిగింది. సేవల వ్యాపారం, వాణిజ్యపరమైన మేధో సంపత్తి హక్కులు, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ TRIPS సంబంధ వ్యాపారం గురించి, పెట్టుబడి ప్రవాహాల చర్యలకు ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ TRIMS సంబంధించిన వ్యాపారం వంటి మొదలైన అంశాలను చేర్చడం వల్ల అనేక అంశాలు చర్చకు వచ్చి ఈ సమావేశం వివాదాస్పదమైంది. ఈ వివాదాస్పదమైన 87వ రౌండ్ చర్చలు తుదకు ఆర్థర్ డంకల్ చొరవ చూపిన కారణంగా ప్రతిపాదనలు రూపొందించబడినవి. కాబట్టి ఈ ప్రతిపాదనలను డంకల్ ప్రతిపాదనలు లేదా ఉరుగ్వే రౌండ్ ప్రతిపాదనలని కూడా అంటారు. ఈ 8వ రౌండ్లో జరిగిన GATT చర్చలన్నింటిలోనూ స్థూల విదేశీ వ్యాపారానికి గల ప్రతిబంధకాలను తొలగించి ఆర్థికాభివృద్ధిని సాధించటం, స్వేచ్ఛాయుత, నమ్మకమైన, నిర్దిష్టమైన, నిలకడగల బహుళపక్ష వ్యాపార వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. 1994లో మరకేష్ నగరంలో జరిగిన వాణిజ్య మంత్రుల సదస్సులో కుదిరిన ఒప్పందం ఫలితంగా డంకల్ ప్రతిపాదనలు అనుసరించి GATT శాశ్వత ప్రాతిపదికపై ప్రపంచ వాణిజ్య సంస్థగా రూపాంతరం చెందింది. ప్రపంచ వాణిజ్య సంస్థ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా ముఖ్య కేంద్రంగా 1995 జనవరి
ఒకటి నుంచి అమలు చేయడం ప్రారంభించిన నాటికి 128 సభ్య దేశాలు మాత్రమే కలిగి ఉండగా 2002 ఏప్రిల్ నాటికి చైనాతో సహా మరికొన్ని దేశాలు చేరడంతో ఈ సంఖ్య 144కు పెరిగింది. అదేవిధంగా 2004 సంవత్సరంలో కాన్కున్ సమావేశంలో తైవాన్, నేపాల్, అల్జీరియా, కాంబోడియా దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరేందుకు అనుమతి లభించడంతో ఈ సభ్య దేశాల సంఖ్య 148కి చేరింది. ఈ విధంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన అంతర్జాతీయ ద్రవ్యనిధి, అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు IBRD తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ అతి ముఖ్యమైన సంస్థగా పేర్కోవడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ లక్ష్యాలు: 1. వివిధ దేశాలు అమలు చేసే సుంకాలను 40% వరకు తగ్గించడం, సుంకేతర కొలమానాలను కూడా తగ్గించడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయడం. 2. ఉరుగ్వే రౌండ్లో జరిగిన ప్రపంచ వ్యాపార సంప్రదింపులలో కౌన్సిల్, కమిటీ అలాగే పాలనాధికారాలు చర్చించి 28 అంశాలను పొందుపరచడంతో పాటు బహుళపక్ష వాణిజ్య ఒప్పందాలన్నీ కూడా ఒకే వేదికగా జరిపించడం. 3. అంతర్జాతీయ వ్యాపార సంబంధాలలో ఉన్న వివక్షతను తొలగించి అన్ని రకాల రక్షణ విధానాలను నివారించి అంతర్జాతీయ వ్యాపారాన్ని స్వేచ్ఛాయుతం చేయడం. 4. అంతర్జాతీయ వ్యాపారాన్ని నిరంతరం పరిశీలించి అంతర్జాతీయ వ్యాపారంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించడం. 5. వివిధ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సమన్వయం సాధన కోసం కృషి చేయడం. 6. ప్రస్తుతం ఇప్పటికీ అమల్లో ఉన్న పరిమాణాత్మక ఆంక్షలను రద్దుపరచడం. 7. వ్యాపార విధానాల, పర్యావరణ విధానాల మధ్య సమన్వయం సాధించి నిరంతరం ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం. 8. అంతర్జాతీయ వ్యాపారంలో ఏర్పడే సమస్యలను, వివాదాలను పరిష్కరించడానికి గాను నిష్పక్షపాత పరిష్కార సాధనాన్ని రూపొందించడం మొదలైనవి ప్రపంచ వాణిజ్య సంస్థ ముఖ్య లక్ష్యాలుగా పేర్కోవడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్మాణం. అంతర్జాతీయ వ్యాపారంలో ప్రపంచ వాణిజ్య సంస్థ స్థాపన ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థలో అన్ని సభ్య దేశాల వాణిజ్య మంత్రులు ప్రతినిధులుగా ఉంటారు కాబట్టి దీన్ని మంత్రివర్గ మహాసభ అని అంటారు. బహుళపక్ష వ్యాపార సంప్రదింపులు సంబంధించిన విధానాలు, నిర్ణయాలు చేసే అతి ముఖ్యమైన శిఖరాగ్ర సభగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఈ మంత్రివర్గ మహాసభ 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశమవుతుంది. దీనికి అనుబంధంగా సభ్య దేశాల మధ్య సంప్రదింపులు, చర్యలు నిర్వహించి పర్యవేక్షించడానికి ఒక సాధారణ పరిషత్తు స్థాపించడం జరిగింది. కింద ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ప్రపంచ వాణిజ్య సంస్థ, మంత్రివర్గ మహాసభ, మినిస్టరల్ కాన్ఫరెన్స్, దీన్ని వివాద పరిష్కార మండలి, సాధారణ పరిషత్, వాణిజ్య విధాన సమీక్షా యంత్రాంగం, సాధారణ విధాన పరిషత్తును మరల వస్తువుల వ్యాపార మండలి, సేవల వ్యాపార మండలి, మేధా సంపత్తి హక్కు మండలిగా వర్గీకరించవచ్చు. సాధారణ పరిషత్తులో గల ఈ 3 మండళ్లకు అనుబంధంగా తమ విధులను నిర్వహించడానికి అనువుగా కొన్ని కమిటీలు ఉన్నాయి. అంతేకాకుండా సభ్య దేశాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడానికి వివాదాల పరిష్కార మండలి, వాణిజ్య విధానాన్ని సమీక్షించడానికి వాణిజ్య విధాన సమీక్ష యంత్రాంగం ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సెక్రటేరియట్కు డైరెక్టర్ జనరల్ ఆధిపత్యం వహిస్తారు. ఇతన్ని 4 సంవత్సరాల కాల పరిమితితో మంత్రివర్గ మహాసభ నియమించడం జరుగుతుంది. డైరెక్టర్ జనరల్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఆర్థిక విషయాల కమిటీ ఆమోదంతో సాధారణ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సాధారణ పరిషత్తులో 2/3 వంతు సభ్యుల ఆమోదంతో అమల్లోకి వస్తుంది. ఘాట్లో లాగే కాకుండా ప్రతి సభ్య దేశానికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ సాధారణ పరిపాలన విషయంలో మార్పులు తీసుకురావడానికి
సర్వసభ్య అంగీకారం అవసరమవుతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జెనీవా, సింగపూర్, సియాటిల్, దోహా, కాన్కున్లో 5 మంత్రివర్గ మహాసభలు జరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ విధులు: ప్రపంచ వ్యాపారాన్ని నియమబద్ధ, పారదర్శక, సముచిత, న్యాయోచిత, బహుళపక్ష రీతిలో జరిపించడానికి ఏర్పడిన సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ. కాబట్టి ఈ సంస్థ ముఖ్యమైన 6 విధులను నిర్వర్తిస్తుందని పేర్కొనడం జరిగింది. అవి: 1. ఉరుగ్వే రౌండ్లో చర్చించిన ఒప్పందాలు అమలు చేయడం, పాలనా విధానాన్ని కొనసాగించడం. 2. బహుళపక్ష వ్యాపార సంప్రదింపులకు వేదికను అందించడం. 3. వివాదాల పరిష్కార యంత్రాంగంగా పనిచేయడం. 4. వాణిజ్య సమీక్ష యంత్రాంగంగా పనిచేయడం. 5. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకులతో సహకరిస్తూ ప్రపంచ ఆర్థిక ప్రగతిలో పాలు పంచుకోవటం. 6. బహుళపక్ష ఒప్పందాల లేదా ఒడంబడికల అమలు, పాలనా నిర్వహణ కోసం ప్రణాళికలు తయారు చేయడం. పై విధుల నిర్వహణలో భాగంగా ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యాపార, పారిశుద్ధ్యం, ఫైటో పారిశుద్ధ్య చర్యలు, వస్త్రాల ఎగుమతులు, అంతర్జాతీయ పెట్టుబడులు, డంపింగ్ నిరోధం, సరిహద్దుల సుంకాల విలువ మదింపు, సబ్సిడీలు, ప్రతినిరోధక చర్యలు మొదలైన అంశాలను వివిధ మంత్రివర్గ మహాసభలో చర్చించడం జరిగింది. వివాదాల పరిష్కార మండలి ద్వారా 100కి పైగా వివాదాలు పరిష్కరించింది. అయితే సంతులితమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రూపొందించడం కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ ఇంకా ఎంతో కృషి చేయవలసి ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో వాణిజ్య స్థితిగతులను క్రమబద్ధీకరణ, నియమబద్ధీకరణ చేయడానికి గాను, అదేవిధంగా రక్షణాత్మక వ్యాపార ధోరణులను తగ్గింపు చేసే స్వేచ్ఛా వాణిజ్య స్థితిగతులను పెంపొందించడానికి, వాణిజ్య సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను అన్ని ప్రపంచ దేశాలు వేగవంతంగా అమలు చేయడానికి గాను ప్రపంచ వాణిజ్య సంస్థ క్రమక్రమంగా క్రింద పేర్కొన్న వివిధ ఒడంబడికలను అమలు చేస్తుంది. అవి: 1. మేధో సంపత్తి హక్కులు, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రిప్స్, TRIPS. మేధో సంపత్తి అనేది మానవ మేధస్సు, బుద్ధి కుశలతకు సంబంధించిన విషయం. అందువలన దీన్ని మేధో సంపత్తిగా పేర్కొనడం జరిగింది. మేధో సంపత్తి హక్కు అంటే ఒక ప్రత్యేక వస్తువు లేదా పద్ధతి, నూతన కల్పన లేదా పరిశోధన మీద ఒక వ్యక్తి లేదా వ్యాపార సంస్థకు గల చట్టబద్ధమైన యాజమాన్యపు హక్కు. ఈ హక్కులను నూతన కల్పన లేదా పరిశోధనలు ఇతరులు ఎటువంటి కాపీ చేయకుండా సొంతదారులకు రక్షణ కల్పిస్తాయి. సభ్య దేశాలు పాటించవలసిన కనీస ప్రమాణాలను మేధా సంపత్తి హక్కులను గురించి ఒప్పందాలు స్పష్టపరుస్తాయి. కాపీరైట్స్, ట్రేడ్ మార్కులు, వర్తక రహస్యాలు, భౌగోళిక సూచికలు, పారిశ్రామిక రూపకల్పనలు, సమీకృత వలయాలు, మైక్రో ఆర్గానిజమ్స్ వంటి విషయాలలో పాటించవలసిన కనీస ప్రమాణాలను ఉరుగ్వే రౌండ్లో పేర్కొంది. ఈ మేధా సంపత్తి హక్కుల పరిరక్షణ కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ అన్ని సభ్య దేశాలు వాటి పేటెంట్ చట్టాలను అంతర్జాతీయ పేటెంట్ చట్టాలకు అనుగుణంగా సవరించుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ సాంకేతిక అభివృద్ధి స్థాయి ఎక్కువగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనుకూలంగాను, సాంకేతిక అభివృద్ధి స్థాయి తక్కువ ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాణిజ్య క్రమబద్ధీకరణ దృష్ట్యా దీని అమలు తీరు ఆవశ్యకమైందిగాను ప్రపంచ వాణిజ్య సంస్థ అమలు చేస్తుంది. 2. సేవలలో వ్యాపార సాధారణ ఒడంబడిక, ది జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, GATS. GATT ఏర్పడిన తర్వాత మొదట్లో అంతర్జాతీయ వ్యాపారాన్ని వస్తువులలో మాత్రమే పరిగణించేది. సేవల ప్రస్తావన అంతర్జాతీయ వ్యాపారంలో అతి తక్కువగా ఉండేది. దీన్ని ఉరుగ్వే సమావేశంలో పెద్ద లోపంగా భావించి బ్యాంకింగ్, బీమా, నౌకా రవాణా, పర్యటన, అంతర్జాతీయ శ్రామికుల గమనశీలత వంటి అంశాలను ఇందులో చేర్చడం జరిగింది.
సేవల విషయంలో బహుళపక్ష సూత్రాల నిర్మాణానికి సేవలలో వ్యాపార సాధారణ ఒడంబడకను ఏర్పాటు చేయడం జరిగింది. సేవల వ్యాపారంలోని సభ్య దేశాలకు అత్యంత అభిమాన దేశం MFN స్థితి ఇవ్వడం, పారదర్శకత, నిర్వహణ, సరళీకృత వ్యాపార నిబద్ధత వంటి బాధ్యతలు సేవల వ్యాపార సాధారణ ఒడంబడిక అమలు చేసింది. సేవారంగ వాణిజ్య క్రమబద్ధీకరణ కోసం ఉద్దేశించిన ఈ ఒడంబడిక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సేవా వాణిజ్య విస్తరణకు దోహదం చేస్తుందని చెప్పవచ్చు. 3. వివాదాల పరిష్కార యంత్రాంగం డిస్ప్యూట్ సెటిల్మెంట్. గాట్ స్థానంలో బహుళపక్ష వ్యాపార సంస్థ ఏర్పాటు కోసం డంకల్ ప్రతిపాదన చేశారు. గాట్ అనేది ఒక వ్యాపార ఒప్పందంగా మాత్రమే ఉండడం వల్ల డంకల ప్రతిపాదనలో ఆమోదం ఫలితంగా శాశ్వత ప్రాతిపదికన ప్రపంచ వ్యాపార సంస్థగా ఏర్పడింది. పెట్టుబడులు, సేవలు, పేటెంట్లు మొదలైన ప్రతిపాదనలు పరచని దేశాలపై ఆంక్షలను, ప్రతీకార చర్యలు తీసుకునే అధికారం దీనికి ఉంది. ఒప్పందంలో ఏర్పడిన తగాదాలను, వివాదాలను ప్రపంచ వాణిజ్య సంస్థ వివాద పరిష్కార న్యాయ సమీక్ష యంత్రాంగం పరిష్కరిస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ముఖ్య క్రమశిక్షణా చర్యలు విధిస్తుంది. వ్యాపార సంస్థలకు సంబంధించిన వివాదాలనే కాక వ్యాపారేతర ఆంక్షలను సంబంధించిన వివాదాలను కూడా పరిష్కరిస్తుంది. సభ్య దేశాల మధ్య వివాదాలను త్వరితగతంగా సమర్థవంతంగా పరిష్కరించినందుకు, పారదర్శకతతో అభివృద్ధి సాధించినందుకు వివాద పరిష్కార మండలి అవసరం. ఇది నెలకు 2 సార్లు సమావేశమై ఒప్పందాలు, నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించిన సభ్య దేశాల ఫిర్యాదులను పరిశీలించి ఉభయపక్షాల వాదనలను వినేందుకు నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేస్తుంది. వాదోపవాదాలను విన్న తర్వాత కమిటీ ఇచ్చే తీర్పులపై అప్పీలు స్వీకరించి విచారణ జరిపి మరలా వివాద పరిష్కార విభాగానికి పంపడం జరుగుతుంది. వాటిని ఆమోదించడానికి వివాద పరిష్కార యంత్రాంగం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాలను సభ్య దేశాలు తప్పనిసరిగా అనుసరించవలసి ఉంటుంది. 4. వ్యాపార సంబంధ పెట్టుబడుల చర్యలు ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ ట్రిమ్స్ TRIMS. వాణిజ్యానికి సంబంధించిన పెట్టుబడి చర్యలలో భాగంగా విదేశీ పెట్టుబడులపై ఒక దేశ ప్రభుత్వం విధించే నిబంధనలు లేదా అవరోధాలు ఉంటాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం విదేశీ మూలధనం, విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీల అన్నిటిపైన ఉన్నటువంటి పరిమాణాత్మక నియంత్రణలను, ఆంక్షలను, నిర్బంధాలను తొలగించవలసి ఉంటుంది. దేశీయ పెట్టుబడిదారులకు ఎటువంటి హక్కులు, అవకాశాలు కల్పిస్తున్నాయో అదే రకమైన హక్కులను, అవకాశాలను విదేశీ పెట్టుబడులు కూడా కల్పించవలసి ఉంటుంది. అంటే 100% ఈక్విటీని సైతం అనుమతించవలసి ఉంటుంది. ముడి పదార్థాలు, ఉపకరణాల దిగుమతిపై ఏ విధమైన ఆంక్షలు, ఆటంకాలు లేకుండా అనుమతించాలి. స్థానిక ఉత్పత్తులను, ముడి పదార్థాలను మాత్రమే ఉపయోగించాలనే ఎటువంటి నిబంధనలు రూపొందించకూడదు. లాభాలలో గల వాటాలను, వడ్డీలను, రాయల్టీలను స్వదేశానికి తెప్పించుకోవడంలో ఎటువంటి నిర్బంధాలు ఉండరాదనే నిబంధనలు ఈ ఒడంబడికలో ఉంటాయి. వాణిజ్య సంబంధ పెట్టుబడి చర్యలు ఎక్కువగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరిస్తున్నాయి. అందువల్ల ఈ దేశాలు విదేశీ వ్యాపార నిల్వల నియమాలను, స్వదేశీ సొంత పెట్టుబడి నిబంధనలను దశలవారుగా సడలించాలని అంగీకరించాయి. 5. మల్టీ ఫైబర్ ఒప్పందం మల్టీ ఫైబర్ అగ్రిమెంట్ MFA. ఈ ఒప్పందం అభివృద్ధి చెందిన దేశాలకు రెడీమేడ్ గార్మెంట్స్, టెక్స్టైల్ ఉత్పత్తులను, జౌళి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒడంబడిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము ఎగుమతి చేసే పై పేర్కొన్న ఉత్పత్తులపైన స్వచ్ఛందంగా కోటాలను లేదా ఎగుమతి పరిమితులను విధించుకుంటాయి. తదనుగుణంగా వీటిని అభివృద్ధి చెందిన దేశాలలోని రెడీమేడ్ గార్మెంట్స్, టెక్స్టైల్ ఉత్పత్తులు, జౌళి ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు రక్షించబడతాయి. ఈ ఒప్పందం దాదాపు 20 సంవత్సరాలు ఉంటుంది. అయితే డంకల ప్రతిపాదన ప్రకారం ఇవి తొలగించడానికి 10 సంవత్సరాల కాల పరిమితిని ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల లోపు దశలవారీగా తొలగించవలసి ఉంటుంది. ఈ విధంగా కాల వ్యవధి ముగియగానే ప్రపంచ వాణిజ్య సంస్థ నియమావళి ప్రకారం టెక్స్టైల్ ఎగుమతులకు స్వేచ్ఛా వాతావరణంగా లభిస్తుంది. ఈ ఒడంబడిక అమలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
6. డంపింగ్ నిరోధక చర్యలు, యాంటీ డంపింగ్ మెజర్స్. ఏ దేశమైనా తమ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను వాటి ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు లేదా దేశీయ మార్కెట్లోని ధర కంటే తక్కువ ధరకు విదేశాలకు వస్తువులను ఎగుమతి చేస్తే దాన్ని డంపింగ్గా పరిగణించడం జరుగుతుంది. ఈ డంపింగ్ విధానం నుంచి దేశీయ మార్కెట్లు రక్షించడానికి ఆయా వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలు యాంటీ డంపింగ్ సుంకాలను విధిస్తాయి. కొన్ని సందర్భంలో ఇటువంటి కారణాలు లేకుండా కొన్ని దేశాలు యాంటీ డంపింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను నిరోధించడానికి ఉరుగ్వే సమావేశ ఒప్పందం స్పష్టంగా మరింత వివరణాత్మకంగా నియమాలను ఏర్పరిచింది. స్వదేశీ వస్తు ఉత్పత్తులకు హాని కలిగించే విధంగా దిగుమతి వస్తువు ఉత్పత్తులు స్వదేశంలో ముంచెత్తినప్పుడు డంపింగ్ నిరోధక చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ చర్యలు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నెలకొని ఉన్న అనారోగ్యకరమైన పోటీ వాతావరణం తగ్గింపు చేస్తుందని చెప్పవచ్చు. 7. పరిమాణాత్మక నిబంధనలు, క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమావళిలోని 18B నిబంధన ప్రకారం ఏ దేశమైనా విదేశీ చెల్లింపుల విషయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటే ఆ దేశం వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగ వస్తువులు వంటి దిగుమతి వస్తువులపైన పరిమాణాత్మక నిబంధనలు విధించే అవకాశం ఉంది. మిగతా పరిస్థితుల్లో సభ్య దేశాలు సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ వ్యాపారం మీద పరిమాణాత్మక నిబంధనలు విధించరాదు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇటీవల కాలంలో వరకు కూడా విదేశీ మార్కెట్ నిల్వల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కాబట్టి అటువంటి దేశాలు పరిమాణాత్మక నిబంధనలను అనుసరించడంలో తప్పేమీ లేదని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు కనీస స్థాయిలో సుంకాలు విధించాలి. వ్యాపార అవరోధాలను పరిమితం చేసి దిగుమతులపై కోటాలను తగ్గించవలసి ఉంటుంది. అయితే కొన్ని పరిమితులకు లోబడి విదేశీ వ్యాపారంలోని విత్త సామర్థ్యాన్ని కాపాడుకునేందుకు పరిమాణాత్మక ఆంక్షలు విధించవచ్చు. ఈ నిబంధనల ప్రకారం ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వ్యాపార ధోరణులను తగ్గించి స్వేచ్ఛా ధోరణులను పెంపొందించడానికి దోహదం చేస్తాయి. 8. వ్యవసాయ రంగం. ఉరుగ్వే సమావేశంలో వ్యవసాయాన్ని కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వ్యవసాయ మద్దతు కార్యకలాపాలు, సుంకాలు, కోటాలు, సబ్సిడీల కారణంగా వినియోగదారులకు వ్యవసాయ వస్తువుల మీద అధిక వ్యయం అవుతుంది. అంతేకాకుండా వీటి వల్ల భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అల్పాభివృద్ధి దేశాలలో ఆహార కొరత ఏర్పడుతుందని ఉరుగ్వే సమావేశ ఒప్పందం వ్యవసాయ వస్తువులపై సబ్సిడీ లేకుండా స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రోత్సహించాలని పేర్కొంది. ఈ వ్యవసాయ సబ్సిడీ నిబంధనల విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు అయితే 5%, అల్పాభివృద్ధి దేశాలు అయితే 10% ఉత్పత్తి విలువకు మించి ఉండరాదని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా సభ్య దేశాలు తమ ఆహార ధాన్యాల విషయంలో 3% దిగుమతి చేసుకోవాలి. విదేశీ మార్క చెల్లింపుల సమస్యలు ఎదుర్కొంటున్న అల్పాభివృద్ధి దేశాలకు దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ వస్తు వాణిజ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రవేశపెడుతున్న స్వేచ్ఛా వ్యాపార పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యవసాయ వస్తు ఎగుమతులను పెంపొందించడానికి అవకాశం కల్పించగలుగుతాయి. పై పేర్కొన్న ఒడంబడికల ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ పరిస్థితులకు క్రమబద్ధీకరణకు నియమబద్ధీకరణ చేయడానికి కృషి చేస్తుంది. 1930 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల అంతర్జాతీయ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు రక్షణకై దిగుమతి సుంకాలు విధించును. దీనివల్ల అంతర్జాతీయ వ్యాపారం తగ్గింది. బ్రిటన్ వుడ్స్ సమావేశంలో IMF, IBRD ఏర్పడినప్పటికీ ITO ఆవిర్భవించలేదు. అయినప్పటికీ వ్యాపారాభివృద్ధికి కొన్ని దేశాలు ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. దీనినే గాట్ అంటారు. గాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్, వ్యాపార సుంకాల సాధారణ ఒడంబడిక. 1947 అక్టోబర్లో 23 దేశాలు గాట్పై సంతకాలు చేశాయి. దీనిలో భారత ప్రారంభ సభ్యదేశం. 1948 జనవరి నుండి గాట్ అమల్లోకి వచ్చింది. గాట్ అనేది బహుళపక్ష
ఒడంబడిక మల్టీలేటరల్ అగ్రిమెంట్. వ్యాపారంలో గల అవరోధాలను తొలగించి వ్యాపారాన్ని ప్రోత్సహించినందుకు దీన్ని ప్రారంభించారు. సభ్య దేశాల మధ్య వ్యాపార అభివృద్ధి కోసం ఘాట్ ఒక నిరంతర చర్చా వేదిక ఏర్పాటు చేసింది. సభ్య దేశాలు ఎప్పటికప్పుడు ఘాట్ రౌండ్స్ పేరుతో సమావేశమయ్యాయి. ఘాటుకు సంబంధించిన ముఖ్య నిబంధనలు: 1. సుంకాలు తగ్గించడం, 2. పరమాణత్వ ఆంక్షలు ఎత్తివేయడం, 3. మోస్ట్ ఫేవరబుల్ నేషన్ హోదాను అన్ని సభ్య దేశాలకు ఇవ్వడం, 4. తగాదాలు పరిష్కరించడం. సభ్య దేశాల మధ్య వివక్షతారహితంగా ప్రవర్తించాలి అని తెలిపేదే ఎంఎన్ఎఫ్. అనగా ఒక దేశం మరొక దేశానికి అనుకూల తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాల ఘాట్లో అన్ని సభ్య దేశాలకు వర్తించును. ఈ తీర్మానం ఘాట్లో లేని దేశాలకు వర్తించదు. ఘాట్కు సంబంధించిన 8 రౌండ్ సమావేశాలు జరిగాయి. 1947లో జెనీవా స్విట్జర్లాండ్లో, 1949లో అనేషియా ఫ్రాన్స్లో, 1951లో టొరాక్వే ఇంగ్లాండ్, 1956లో జెనీవాలో, 1960-61లో జెనీవా, 1964-67లో జెనీవా, 1973-79లో టోక్యో జపాన్, 1994లో ఉరుగ్వే. 1986 8వ రౌండ్ ఉరుగ్వే ప్రారంభమైన జెనీవాలో 1994తో ముగిసింది. దీనిలో గల 15 అంశాల్లో 14 అంశాలు వస్తువు సంబంధించినవి, 1 అంశం సేవకు సంబంధించింది. ఈ సేవకు చెందిన అంశాలు వివాదాస్పదంగా మారాయి. దీంతో అప్పుడు ఘాట్ డైరెక్టర్ జనరల్ ఆర్డర్ డంకల్ ఈ సమావేశంలో జరిగిన చర్చా సారాంశాన్ని డంకల్ డ్రాఫ్ట్గా రూపొందించారు. భారతదేశం సహా 117 దేశాలు 1994 ఏప్రిల్లో మొరాకోలోని మురకేష్ నగరంలో సంతకాలు చేశాయి. ఫలితంగా 1994 డిసెంబర్ 12న ఘాట్ రద్దు చేయబడింది. దీని స్థానంలో WTO అనే శాశ్వత చట్టబద్ధమైన సంస్థ 1995 జనవరి 1వ తేదీన నుండి అమల్లోకి వచ్చింది. WTO అనేది ఒక స్వతంత్ర సంస్థ. ఘాట్ వలె WTO ప్రధాన కేంద్రం జెనీవాలో కలదు. WTOలో ప్రారంభ సభ్య దేశాలు 121 కాగా ప్రస్తుతం 164 చేరింది. ప్రస్తుతం WTO డైరెక్టర్ జనరల్ రాబర్ట్ అజివిడో WTO అంతర్జాతీయ వ్యాపార కాపలాదారుడు వాచ్ డాగ్ ఆన్ ద వరల్డ్ ట్రేడ్గా పనిచేస్తుంది. వ్యాపార అభివృద్ధికై సభ్య దేశాలతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తుంది. WTOలో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ మంత్రుల సమావేశం, మినిస్టరల్ కాన్ఫరెన్స్. WTO ఏర్పడిన తర్వాత 10 మంత్రుల స్థాయి సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ప్రపంచీకరణ భాగంగా దేశాలన్నీ అవరోధాలు లేని వ్యాపారాన్ని ప్రారంభించి గ్లోబల్ విలేజ్గా ఏర్పడుతున్నాయి. WTO ప్రపంచ వ్యాపారాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచ గ్లోబల్ విలేజ్గా మారడానికి కృషి చేస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా వస్తువులు, మూలధనం, టెక్నాలజీ, శ్రామికులు ఒక దేశం నుండి మరో దేశానికి స్వేచ్ఛగా తరలాలి. అయితే శ్రామికుల స్వేచ్ఛ, గమనశీలత డెవలప్డ్ కంట్రీస్ వ్యతిరేకిస్తున్నాయి.